టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ మహిళతో బీఆర్ నాయుడు సన్నిహితంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. వరుస వివాదాలకు కేంద్రంగా ఉన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పనికిరాడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నైతిక విలువలు లేని బీఆర్ నాయుడు కామనాయుడుగా వ్యవహరిస్తున్నారని భూమన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా భక్తి పరులే అయితే, మీలో భక్తి అణువణువున ఉంది అని ప్రకటించుకుంటున్నటువంటి మీ మాటలు నిజమైతే, మీరు నియమించిన ఈ బీఆర్ నాయుడు అనేటువంటి కామనాయుడుగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చెయ్యాల. మీరు ఆ బీఆర్ నాయుడైనా కూడా రాజీనామా చేసి వెళ్ళాలి. ఇక తన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంపై టీటీడీ చైర్మన్ వెరైటీగా స్పందించారు. తనకు వీడియోలో ఉన్న మహిళకు గత 30 ఏళ్లుగా పరిచయం ఉందని, ఇందులో తప్పేముందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఆ వీడియోలో ఎలాంటి వల్గారిటీ కనిపించడం లేదని సమర్థించుకున్నారు. పైగా తనకు మీడియా ఉందని, తన జోలికి వచ్చిన వారి తోలు తీస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఏం అబ్జెక్షన్ ఉంది? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ల నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. బీఆర్ నాయుడు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తనదైన స్టైల్లో స్పందించారు. అది ఫేక్ వీడియో అంటున్న నాయుడు ఒరిజినల్ వీడియోను రిలీజ్ చేస్తే బాగుంటుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. తప్పు చేసి మరీ సమర్థించుకుంటున్న బీఆర్ నాయుడు గురించి ఏం చెప్తామంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. నాయుడు గారు చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. ఉంది ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదవలు, తప్పుడు ఎదవలు ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయడం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి. తన వీడియోలపై ముందుగా డీప్ ఫేక్ అంటూ ప్రకటన విడుదల చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆ తర్వాత ఆ వీడియోల్లో ఏం తప్పుందని చెప్పుకొచ్చారు. ఎంతో పవిత్రమైన పదవిలో ఉన్న బీఆర్ నాయుడు వీడియోలు వైరల్ కావడంతో దీనిపై ఎలా స్పందించాలో తెలియక టీడీపీ నాయకులు నోటికి తాళం వేసుకున్నారు.